అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయాలకి పెట్టింది పేరుగా వైసీపీ పేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలోని ఏదైతే సీతారామపురం గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ఇద్దరి కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఘర్షణకి రాజకీయ రంగు పులిమి ఏ విధంగా టీడీపీ పార్టీ మీద అధికార పార్టీ మీద ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో నిన్నటి రోజున రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం వినుకొండలో జరిగిన ఘటనలను కూడా వైసీపీ పార్టీ తనకి ఒక అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ శవ రాజకీయాలకు సంబంధించి వెళ్ళిన ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. అదేమిటంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్, ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ గురించి చెప్పి చాలా భయపడుతూ ఉన్న పరిస్థితి. వీటన్నిటి గురించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఈరోజు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ వ్యక్తిగత హత్యలు జరిగినప్పటికీ కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, నారా లోకేష్ గారి గురించి ప్రస్తావించడం, ఆ హత్యకి ఏ విధంగా జరిగిందనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇమీడియట్గా నారా లోకేష్ గారి పేరు అధికార పార్టీ పేరు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏంటంటారు? మీకు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఆ డైలాగు ఇప్పటికి మీరు చూసారంటే వీడిని ఎవరికైనా చూపించండిరా అంటాడు కదా. ఆ డైలాగు ప్రతి పొలిటీషియన్ వాడుతున్నాడు ఈ మధ్యన, తెలుగుదేశం పొలిటీషియన్. అది వాడాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ పొలిటీషియన్, సోషల్ మీడియాలో కూడా అది చాలా ట్రోల్ అవుతుంది మనకి. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం రాసినట్టుగా ఉంది ఆ డైలాగ్. ఓకే, మీరు తీసుకుంటే కనుక అయితే, ఎందుకంటే వాళ్ళ చెల్లెలు చెప్పింది మా అన్నకేదో మానసిక వ్యాధి ఉంది అని. అది ప్రూవ్ అవుతుంది రోజు రోజుకి మీకు. ఇప్పుడు ఆయన పార్టీ రంగు నీలం అండి. యాక్చువల్గా నీలం అనేది చాలా మంచి రంగు అనమాట. అంటే మన కళ్ళకి కావచ్చు, ఎందుకంటే మీరు కావాలంటే చూడండి మన ఇళ్లల్లో కూడా ఎక్కువ నీలం వాడతాం. వై ఐఎమ్ టెల్లింగ్ అంటే రంగు అనేది మనిషిని ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది. మామూలుగా స్కై బ్లూ కలర్ అంటాం మనం. సో వీళ్ళ పార్టీ రంగు స్కై బ్లూ కలర్. అదేంటంటే మనకి మీరు బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా మనం ఆ రంగు మగ్స్ కానీ బకెట్స్ కానీ వాడతాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట. అంటే రంగులు మనిషిని ప్రభావితం చేస్తాయి అనేది మనం రోజువారీ వాడే వస్తువుల్లోనే మనకు తేటతెల్లమవుతుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ రంగు అనేది ఏమైందంటే ఒక పార్టీకో ఒక అంశానికో అది కన్ఫైన్ అయిపోతుంది. అది కుదరదు, ఎందుకంటే రంగులు అందరికీ సంబంధించినవి. ఇంకొక విషయం, మీరు చిన్నప్పుడు మరి చదువుకున్న చందమామలో ఒక కథ వస్తుంది. అబూ సలీం అబూ బకర్ అని ఒక ఇద్దరు ఈ కలర్స్ మీద అనమాట. అంటే ఇద్దరు డిఫరెంట్ వృత్తులు. ఒకళ్ళు రంగులు వేస్తారు, అద్దకం రంగులు అంటారు మీకు గుర్తుంటే, రంగులకు అద్దకం వేయడం అని. అలాగా అతను తెలుపే అప్పుడు ఉండేదిట. ఆ తెలుపు రంగుకి అతను ఎన్ని రకాల రంగులు వేశాడు అని. అంటే రంగుకి అంత ప్రాధాన్యత, అందుకోసం చెప్పుకుంటున్నాం. ఇంకొక విషయం, ఈ నీలం రంగు అంత మంచి రంగు పెట్టుకుని ఈయనకి మానసిక వ్యాధి ఎలా వచ్చింది అనేది నాకు ఒక సందేహం అనమాట. ఎందుకంటే పసుపు చూస్తే భరించలేడు, మొన్నటి వరకు చెల్లెలు పచ్చ చీర కట్టుకుంటే భరించలేడు. అంటే శుభం అనేది కూడా ఆయనకు అర్థం కావట్లే. ఆయన మీరు చూసారంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన ఎస్పెషల్లీ ఫారిన్ టూర్స్ అది వెళ్ళినప్పుడు తెలుపు షర్ట్ మీద ఒక నల్లది ఇలా వేసుకుంటాడు. ఎందుకో తెలుసా మీకు? ఆయన యేసుప్రభువుగా ఊహించుకుంటాడు. అంటే అది ఆయన తప్పు కాదు, పాస్టర్స్ అందరూ చేసే పని అది. ఇతను ఒక దేవుళ్ళలాగా ఇతన్ని ఒక భ్రమ కల్పించారు. మీరు అది వేసుకోవటం వల్ల చూడండి ఒక శిలువ ఇదిలో వస్తుంది అది. అంటే ఆ వేసుకోవడం వల్ల మీకు ఆ లుక్, అంటే ఇది ఎంతవరకు నిజం అంటే మన కళ్ళకు కనిపించేది మనం చెప్తున్నామంతే. ఇతను ఒక సూపర్ న్యాచురల్ పవర్గా ఎప్పుడైతే వీళ్ళందరూ తయారు చేశారో అతను చిత్ర విచిత్రంగా తయారయ్యాడు. అంటే నేను వీళ్ళందరికీ అతీతుణ్ణి, నేను చాలా ఉన్నతుణ్ణి, నేను ఒక దేవుణ్ణి. ఇప్పుడు కిమ్ అంతే కదా. కిమ్ ఏంటి, వాళ్ళ నాన్న అలా పెంచాడు, వాళ్ళ తండ్రినే అందరూ అక్కడ పూజించాలి. వాళ్ళ తండ్రి విగ్రహాలే ఉంటాయి, తండ్రి తర్వాత కిమ్మునే పూజించాలి. అసలు అక్కడ చాలా ఘోరంలేండి. ఇంకా అసలు మనం కిమ్ము పరిపాలన చెప్పుకున్నామంటే ఒక రోజంతా సరిపోదు. ప్రభుత్వం అంతే, ప్రజలు కూడా అంతే, ప్రజలని ఎంత అంటే అసలు పాపం అండి. అసలు మనం భరించలేము అవన్నీ. ఆడపిల్లల విషయం అయితే చెప్పొద్దు. ఇకపోతే ఇప్పుడు కిమ్ దగ్గర కొంచెం పోలికలు ఇతనికి వచ్చాయన్నమాట. అంటే ఆ మూర్ఖత్వం, ఆ పట్టుదల, మొండితనం, పనికిమాలిన మొండితనాలు ఇవన్నీ నేను చెప్పిందే వేదం అన్నట్టుగా. సో ఇప్పుడు ఈ రెడ్ బుక్ విషయానికి వచ్చేసరికి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడిని పేరు విన్నా, చంద్రబాబు నాయుడు గారిని తలుచుకున్నా ఉలిక్కి పడేవాడు. ఈ ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుంటే ఈ రెడ్ బుక్ అనే పదం వింటే ఉలిక్కి పడుతున్నాడు. ఎందుకంత భయపడ్డావు? నువ్వు తప్పు చేయనప్పుడు. ఇప్పుడు లోకేష్ ఏదో రాసుకున్నారండి ఆయన ప్రచారంలో, ఇగో నా దగ్గర రెడ్ బుక్ ఉంది సుమా, నేను ఇందులో అన్నీ నోట్ చేసుకున్నాను. ఏం నోట్ చేసుకున్నాడు ఆయన? ఎవరెవరి మీద అట్రాసిటీస్ జరిగాయి,
ఎవరెవరి మీద వైసీపీ ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, ఏం దాడులు చేసింది, ఏం దౌర్జన్యాలు చేసింది అవి నోట్ చేసుకున్నాడు ఆయన. దానికి నీకు సంబంధం ఏంటి? నువ్వు చేయించావా? అంటే దాని వెనకాల నువ్వు ఉన్నావా? మరి ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? మీరు చూడండి, ఎలక్షన్స్ అయి ఓడిపోయాక ఇంచుమించు ప్రతి ప్రెస్ మీట్లోనూ లేదు, ప్రతి సందర్భంలోనూ అతను మాట్లాడే సందర్భంలో, అంటే మొన్నటి వరకు 2024 జూన్ 3 వరకు ఆయన ప్రెస్ ముందుకు రాలా. జూన్ 4 రిజల్ట్ వచ్చిన 2 రోజుల తర్వాత ఇప్పటికి ఒక 5-6 ప్రెస్ మీట్లు పెట్టారు. తర్వాత వినుకొండ వెళ్ళాడు ఆయన, సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళారు, నిన్న నంద్యాల వెళ్ళారు, తర్వాత ఢిల్లీ మధ్యలో వెళ్ళారు. సో 4 సందర్భాల్లో మాట్లాడినప్పుడు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడుకో రెడ్ బుక్, పవన్ కళ్యాణ్కో రెడ్ బుక్, నారా లోకేష్కో రెడ్ బుక్. నువ్వు కూడా రెడ్ బుక్ రాసుకో, ఎవడొద్దన్నాడు? నువ్వు రాసుకో. ఇప్పుడు ఇవన్నీ జరిగాయంటున్నావు కదా, ఈ హత్యలు ఏవేవో జరిగాయంటున్నావు కదా, దౌర్జన్యాలు. నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేయలేదు, అయితే బ్లూ బుక్ మెయింటైన్ చేయి. నీ రంగు అది కాబట్టి, నీ పార్టీ రంగుతోటి. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు తప్పు జరిగితే ఒప్పుకోవటానికి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. నువ్వు ఎవిడెన్స్ ఇవ్వు. అది ఇవ్వకుండా తెల్లారు లేస్తే లోకేష్ అంటేనే ఉలికి పడిపోతుంది. నిద్రపోతున్నాడో లేదో మీరు మొహం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు అతను కాలుగాలిన పిల్లంటాం చూడండి, అలా తిరుగుతున్నాడు. తాడేపల్లి టు యలహంక, యలహంక టు ఢిల్లీ, ఢిల్లీ టు ఇంకో చోట, పులివెందులకు వెళ్ళాడు. ఇలాగా ఎందుకు అంటే కుదురుగా ఉండలేడు మనిషి. ఇప్పుడు ఏంటంటే పవర్ లేదు, గిలగిలగిలా కొట్టుకుంటున్నాడు. భయం, ఎక్కడ ఏది ఎవరు నన్ను చంపేస్తారో అని. ఎవడు చంపుతాడు? ఎందుకు చంపుతాడు? నువ్వు చేసిన తప్పిదాలకి మరి నీకు ఎవరితో లింకులు ఉన్నాయో అది మాకు తెలీదు. బయట పెట్టి నీకు సెక్యూరిటీ అడుగు దానికి. ఇగో నేను ఫలానా తప్పు చేశాను, నాకు ప్రాణభయం ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడుగు. అంతేగాని నేను ముఖ్యమంత్రి హోదాలో ఎంతమంది నాకున్నారో అంతమందిని ఇవ్వండి అని అడగడం తప్పు కదా. అంటే నీకు మానసికంగా ఏదో భయం ఉంది. ఆ భయాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుత ప్రభుత్వం మీద వేసి వాళ్ళు సజావుగా వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా చేయాలని చూస్తున్నావు నువ్వు. అంటే ప్రభుత్వ పాలన కొనసాగకూడదు. వాళ్ళు అన్ని పనులు సజావుగా చేయటం నీకు నచ్చదు. ఎక్కడికక్కడ వాళ్ళు ప్రతిదీ అవినీతి బయటకు తీస్తున్నారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఒక్క శ్వేతపత్రం మీద ఆన్సర్ ఇచ్చాడండి? అసలు శాసనసభకి మెన్షన్ చేయడు, శాసనసభకి రాలేడు, అంటే మొహం చూపించుకోలేడు. అందుకని ఇప్పుడు ఈ రెడ్ బుక్ ప్రస్తావన తెస్తున్నాడు. ఇంతకీ రెడ్ బుక్ ప్రస్తావన నిన్న ఎప్పుడు తెచ్చాడంటే, మొన్న రషీద్ హత్య అయిపోయిందండి. అక్కడ రషీద్ హత్యను ఒక పెద్ద ఇదిగా చేసి తెలుగుదేశం మీద వేశాడు. సన్షైన్ హాస్పిటల్ అయిపోయింది. అక్కడ ముగ్గురు ఎవరో శ్రీను, గోపి, రామకృష్ణ అని ముగ్గురు మీద దాడులు అన్నాడు. దాని మీద వివరాలు మనకు తెలియదు. చచ్చిపోయే స్థితిలో పడేశారన్నారు. ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు, హాస్పిటల్లో మంచిగా మాట్లాడాడు. సో అది అయిపోయింది. ఈ నంద్యాల విషయానికి వచ్చేసరికి, నంద్యాలలోని సీతారాంపురంలో దళిత రైతుకి సంబంధించిన 1.4 అంటే 1 ఎకరం 45 సెంట్లు భూమి వాళ్ళు లీజ్కి ఇచ్చారు. ఎవరికి? నారపరెడ్డి అనే వ్యక్తికి. ఈ నారపరెడ్డి ఏం చేశాడు? లీజ్ టైం అయిపోయినా కూడా ఇంతవరకు ₹1 ఇవ్వాల. మరి దళితులను మోసం చేయటం అన్యాయం కదండి. వాళ్ళు అసలే పాపం దళితులు, దానికి సాయం వాళ్ళు చాలా పేద కుటుంబంలో ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు సజావుగా ఇవ్వకపోతే అక్కడ శ్రీనివాసరెడ్డి అని పెద్దలు ఎవరైతే ఉంటారో ఆయన మీరు ఇవ్వండి అని అన్న పాపానికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ అన్నదమ్ముల మీద వీళ్ళు ఈ నారపరెడ్డి మనుషులు దాడి చేశారు. ఆ దాడిలో సుబ్బారాయుడు అనే ఒక వ్యక్తి చచ్చిపోయాడు. దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద వేసి నిన్న ఆయన ఫోటోలు చూపించి, ఇది ఆయన ఇచ్చాడు ఫోటోలు అంటాడు ఇలా చూపిస్తూ. అదేంటో కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు మీరు గమనించారంటే, అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస జ్ఞానం ఎక్కడ ఉండదు అంటే, ఒక విషయం మీద అవగాహన ఉండదు. ఒక అంశం ఏం జరిగింది అనేది కూలంకషంగా తెలుసుకోడు. అంటే వస్తాడు, అక్కడ శవం ఉంటే శవ రాజకీయం చేస్తాడు. ఆయనకి శవం లేకపోతే చాలా బాధగా ఉంటుంది ఆయనకి. సో నిన్న జరిగిన దానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఆ ఫోటోలు ఇలా తీసుకున్నాడు, చూపించాడు, అయిపోయింది. పెద్ద వివరాల్లో కూడా వెళ్ళాడు. అక్కడ మళ్ళా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆవ్యాసమే. మీరు ప్రతి చావు దగ్గరికి వచ్చినప్పుడల్లా, లేదు దాడి జరిగిన సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడతాడండి? పథకాల గురించి మాట్లాడతాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే అనే పదం లేకుండా ఆయన స్పీచ్ కంప్లీట్ కాదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకోటి స్క్రిప్ట్ కూడా ప్రిపేర్గా ఉందా? ఇంకా స్క్రిప్ట్ మారదు. భలే వాళ్ళే మీరు. ఆ స్క్రిప్ట్ ఎప్పుడో పురాతన కాలంలో రాసిన ఒక స్క్రిప్ట్ అది. ఆ కృష్ణమోహనో ఎవరు రాశాడో మనకు తెలియదు. అందులో ఆ శకుని, ఇప్పుడు ఈ మధ్యన శిశుపాలుడు రావట్లేదు. అంటే మనం కమెంట్ చేసాం ఇంతకుముందు, శిశుపాలుడిని కమెంట్ చేశాక ఈ ఇటీవల కాలంలో శిశుపాలుడు రావట్లేదు. ఓన్లీ శకుని వస్తాడు.
శ్రీకృష్ణుడు వస్తాడు, కౌరవులు పాండవులు, ఈ 4 పదాలు లేకుండా ఆయన స్క్రిప్ట్ పూర్తి కాదు. ఇంకోటి ఇక్కడ ఆయన ఏదైతే పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల హత్యలు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా కుటుంబానికి అండగా ఉంటూ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను చెప్పడం ఎన్నో సందర్భాలు చూసామండి. ఈయన వెళ్ళిన ప్రతి చోట ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నాడు, ₹1 కూడా సహాయం చేసిన దాఖలాలు లేవు. వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని ఈ విధంగా ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఏంటంటారు ఇలా చేయడం అసలుకి? మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ఖర్చు ఏదైతే ఉందో, ఆయన వెళ్ళిన ఖర్చు అది ఆ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే కన్సర్న్ పర్సనో పెట్టుకోవాలి. భలే వాళ్ళే మీరు దానికి కూడా. మరి అదే కదా వాళ్ళు మొత్తుకున్నారు. వినుకొండ వెళ్ళినప్పుడు 15 లక్షలు అయిందిట. వాళ్ళ లోకల్ లీడర్స్ని పెట్టుకోమంటే వాళ్ళు ఏడ్చారు. సో అందుకని ఆయనకి అంటే ఒకళ్ళ దగ్గర తీసుకోవడం తెలుసు కానీ ఇవ్వటం అనేది ఆయన చరిత్రలో లేదు. మీరు అలాంటి పాడు మాటలంతా అడగకూడదు. ఏంటి ఆర్థిక సాయం చేయలేదు, పాప పిల్లల్ని చదివించలేదు, ఇలాంటి పదాలు ఆయన చెవుల్లో వినిపించవు ఆయనకి. అక్కడ ఎవరో చచ్చిపోయారు, లేకపోతే వీళ్ళు ఎవరో చంపేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇది చేయలేదని చెప్పండి, ఆయనకు అమృతం పోసినట్టు ఉంటుంది చెవులకి. అందుకని జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరే సెపరేట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, ఎంత చక్కగా మాట్లాడతాడు ఆయన. ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. మనం చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాము, మళ్ళీ రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి అంశ ఏది కూడా అసలు జగన్మోహన్ రెడ్డిలో కనిపించదు. కొద్దో గొప్ప మనకి షర్మిలలో కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చారు రాజకీయాల్లోకి. వాళ్ళు అంటే ఏదో తంతే బూర్లు బొట్ల పడ్డట్టు, తండ్రి చావు తర్వాత చెల్లి పాదయాత్ర ఆయన్ని ముఖ్యమంత్రి పదవిలోకి పడేసింది, తన్నిందనమాట అక్కడికి. సో అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆయన మారడు. ఈ రెడ్ బుక్ తర్వాత ఈ హత్యలు, ఈ రాజకీయాలు, లేకపోతే ఈ పథకాలు అనే పదం తప్ప ఆయనకి ఇంకో పదం తెలియదు. ఎందుకంటే ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చాడు. 2 బట్టలు నొక్కాడు. ఎప్పుడు చూసినా నిద్దట్లో కూడా ఆయనకు బట్టలనే కనిపిస్తాయేమో మనకు తెలియదు. ఒకటి బట్టలు కనిపించవచ్చు, లేదు చంద్రబాబు నాయుడు కనిపించవచ్చు, లేదు లోకేష్ కనిపించవచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కనిపించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఎందుకంటే మొన్న అన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేని మెచ్చుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఉండేవాడిని కాదు, ఇవన్నీ నిలదీసేవాడిని కాదు అన్నాడు. మరి ఎందుకో మనకు తెలియదు. అంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారన్నా కమ్మ వాళ్ళన్నా ఏమైనా ఎవర్షనా మనకు తెలియదు. అంటే అది కూడా ఒక రకమైన జబ్బే. ఆ కోణంలో కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఆ సీతారామపురంలో జరిగిన సుబ్బారాయుడు అనే వ్యక్తి హత్యని ఆయన తెలుగుదేశం మీద రుద్దడానికి చూశాడు. అందుకని నిమ్మల రామానాయుడు కడిగి పడేశాడు. ఇది జరిగిందండి. ఓకే, చాలా ధన్యవాదాలు మేడం చక్కటి విశ్లేషించినందుకు. చూశారు కదండి, రెడ్ కలర్ అంటే వైసీపీ పార్టీ ఏ విధంగా భయపడుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా భయపడుతున్నారో కనకదుర్గ మేడం గారు అయితే ఒక చక్కటి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.